హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. సో నేను మీకు మొన్న చెప్పాను కదా, బిర్యానీ చేశాను కదా, దానికి సైడ్ డిష్ చికెన్ సూప్ని నేను మళ్ళీ మీకు పరిచయం చేస్తాననేసి. సో ఈరోజు మనం చికెన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. సో చలో చూద్దాం. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే దీంట్లో లవంగాలు, యాలకులు వేశారు. ఇవి చిటపటలాడగానే దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో మెంతి ఆకు వేస్తున్నారు, అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నారు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మెంతి, పుదీనా, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నారు. తరువాత డ్రై మసాలాలోని ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేస్తున్నారు. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేస్తున్నారు. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేస్తున్నారు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కాసేపు మరగాలి. ఇలా మరుగుతున్న టైంలోనే గసగసాల పౌడర్ వేస్తున్నారు. ఇందాక డ్రై మసాలాలని మిక్సీ పట్టారు కదా, అది వేస్తున్నారు. ఇది లైట్గా చిక్కపడే అంతవరకు బాయిల్ కానివ్వాలి, మరీ ఎక్కువ చిక్కపడకూడదు. సో లాస్ట్లీ కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. సో అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ టేస్ట్ని వచ్చేసింది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.